పుష్ప 2 ఇప్పుడు వరల్డ్ వైడ్ గా మూవీ లవర్స్ కు ఇదే హాట్ టాపిక్. దాదాపు షూటింగ్ కూడా ఆఖరి దశకు చేరుకుంది. ఇక ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ చేయడమే బ్యాలెన్స్. అటు ప్రమోషన్స్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ కు పర్మిషన్స్ కష్టమనే మాట వినిపిస్తుంది. అయితే ఒకవేళ అది జరిగినా జరగకపోయినా కూడా సినిమా హైప్ కు వచ్చిన నష్టమేమీ లేదు. ఎందుకంటే తెరపై పుష్పరాజును ఎప్పుడెప్పుడు చూద్దామా అని అంతా ఎదురు చూస్తున్నారు. సుకుమార్ పార్ట్ 2 కథని ఎలా డిజైన్ చేశాడా, బన్నీని ఎలా చూపించబోతున్నాడని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే పార్ట్ 2 మీద ఇంత హైప్ పెరగడానికి కారణం పార్ట్ 1 ఎండ్ లో చూపించిన క్లైమాక్స్ సీన్. ఎప్పుడో వచ్చిన బాహుబలి దగ్గర నుంచి మొన్న వచ్చిన దేవర వరకు ఆ సినిమాలతో ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది క్లైమాక్స్ సీన్స్. సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆఖరు 10-20 నిమిషాలు మరొక ఎత్తు అని చెప్పి తీరాల్సిందే. ఈ క్రమంలోనే సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ ని కూడా అదే రేంజ్ లో చూపించబోతున్నాడు. సినిమాలో ఐటమ్ సాంగ్, జాతర సాంగ్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని చెప్పాలి. ఇక ఇప్పుడు క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటుందని సమాచారం. ఆల్రెడీ పుష్ప పార్ట్ 2 ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు పార్ట్ 2ను పార్ట్ 3కి లీడ్ ఇచ్చే విధంగా ఎండ్ చేయబోతున్నాడట దర్శకుడు. ఇందులో విశేషం ఏమీ లేదు. నెక్స్ట్ పార్ట్స్ కొనసాగించాలంటే ఎండ్లో ఏదో ఒక సస్పెన్స్ ను జోడించాల్సిందే. అది ఎలాంటి సర్ప్రైజ్ అనేది మ్యాటర్. అది కాకుండా సినిమా ఆఖరిలో ఓ స్టార్ హీరో వాయిస్ వినిపించబోతుందట. ఆ వాయిస్ తో సినిమా ఎండ్ అవుతుందని గట్టిగా బజ్ వినిపిస్తుంది. అయితే ఆ వాయిస్ తెలుగు హీరోది కాదంటున్నారు. మరి ఇంకెవరా అంటారా అని అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చూడబోతుంటే ప్రేక్షకులకు కిక్కిచ్చే మాస్ సీన్స్ తో పాటు సర్ప్రైజ్ చేసే ఎన్నో ఎలిమెంట్స్ ను సుకుమార్ చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాపై ఇలా రోజు రోజుకి వస్తున్న అప్డేట్స్ ఎక్కడ లేని ఎంగేజ్మెంట్స్ ను పెంచుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ కు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంది. అటు సినిమా నుంచి రావాల్సిన అప్డేట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో పుష్ప హవా మొదలైంది. ఇక క్రియేట్ చేయబోయే రికార్డ్స్ గురించి డిస్కస్ చేయడమే బ్యాలెన్స్. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ సినిమా మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుందని, 500 కోట్ల బడ్జెట్ తో సినిమాను తీయబోతున్నారని సమాచారం. పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ ఎప్పుడు ఓకే అంటే అప్పుడు ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. మరి ఈ లోపు బన్నీ పుష్ప 2తో ఎలాంటి సినీ సునామీని సృష్టిస్తున్నాడని వేచి చూడాలి. మరి ఈ అప్డేట్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.